ఆర్యవైశ్యుల సేవే లక్ష్యంగా పనిచేస్తా. అయితా శేఖర్ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన అయితా శేఖర్ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా సంఘం అధ్యక్షులు టంగుటూరి సేనయ్య, గౌరవ అధ్యక్షులు బింగిమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తా, రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ కండే శ్యామ్ సుందర్ లాల్, జిల్లా పొలిటికల్ చైర్మన్ బళ్ళాని వెంకట సత్యనారాయణతో పాటు జిల్లా కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యుల సంక్షేమం, ఐక్యత, అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. ఆర్యవైశ్యులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సంఘం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఆర్యవైశ్య కుటుంబానికి అందుబాటులో ఉంటూ సమాజ సేవలో ముందుంటానన్నారు. అలాగే తాను ఇప్పటికే ఓంకారం సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యుడిగా సేవలు అందిస్తున్నానని, దేవస్థాన అభివృద్ధితో పాటు సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నానని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సమాజ అభివృద్ధి, యువత ప్రోత్సాహం, సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అయితా శేఖర్ స్పష్టం చేశారు. ఎం ఆంజనేయులు, టుడే టీవీ, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్. సంఘం అధ్యక్షులు టంగుటూరి సేనయ్య గారికి నేను అయితా చంద్రశేఖర్ నాకు ఉపాధ్యక్షునిగా పదవి ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. అలాగే బింగుమల శ్యామ్ గుప్తా గారికి, కండ్యా శ్యామ్ గుప్తా దాకా బల్లాని సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ బాధ్యత సక్రమంగా నెరవేర్చాలని నాకు బాగా సాయశక్తిలా పడతానని, ఆర్యవైశ్య సంఘాలకు ఎంతో సందాలు అందిస్తానని సభాముఖంగా తెలుపుతున్నాను.